హలో ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారండి? వెల్కమ్ టు చాణక్యాస్ నీతి. జీవితంలో ఒక్క విషయాన్ని గుర్తుపెట్టుకోండి. నువ్వు తెలివిగా ఉండాలి అనుకుంటే ఖచ్చితంగా నువ్వు ఈ 20 పనులు చేస్తేనే నీ జీవితం అనేది ఎంతో అద్భుతంగా ఉంటుంది. కాబట్టి వీటిలో ఏ ఒక్కటి నువ్వు నిర్లక్ష్యం చేసినా జీవితం అనేది సర్వనాశనం అయిపోతుంది. మనిషి విజయం సాధించినప్పుడు తనలో మేల్కొంటుంది ఒక అహంకారం అనేది. ఇక అప్పుడు అలానే మనిషి తరచుగా ఒక విషయాన్ని ఖచ్చితంగా మర్చిపోతూనే ఉంటాడు, వంగి ఉండడం. ఇక ఆలోచిస్తారు, నేను వేరే వారి ముందు అసలు ఎందుకు వంగాలి అని. ఇక అలా ఎందుకు అవుతుంది అంటే మనిషి ఒక ముఖ్యమైన విషయం మర్చిపోతూ ఉంటాడు. అసలు ఈ ప్రపంచంలో, ఈ జీవితంలో తను ఏదైనా పొందాడో అది తను వంగే పొందాడు అని. బాల్యంలో నడవడం ఎలా నేర్చుకుంటారు? ఈ భూమిపైన వంగి పడుతూ లేస్తూ. పెద్దవారి ఆశీస్సులు ఎలా తీసుకుంటాం? వంగే కదా. అలాగే ఒక రైతు పంట కొయ్యాలి అంటే ఎలా కోస్తాడు? వంగి కొయ్యాల్సిందే. కుండ నుంచి తాగడానికి, నువ్వు మంచినీళ్లు తీయడానికి, దాహం తీరడానికి నువ్వు వంగి తీరాల్సిందే. నిజమే కదండి. అలాగే భగవంతుడి దగ్గర నుంచి ఆశీర్వాదం, అనుగ్రహం పొందాలి అంటే భగవంతుడు ముందు నువ్వు వంగి తీరాల్సిందే. తుఫాను వచ్చినప్పుడు వృక్షాలు సురక్షితంగా ఎలా ఉంటాయి? వంగి గౌరవం ఎలా పొందగలుగుతాం? వంగి ఉండడం ద్వారానే ఎవరి ముందైనా సరే నువ్వు వంగి ఉండడం అంటే దాని అర్థం ఏంటో తెలుసా? మనం మన ఆత్మ గౌరవాన్ని వదులుకోవడం కాదు. దాని అర్థం వినయం. మనం మనుషులం. మనం ఆ అవకాశాన్ని అందుకోవాలంటే ఎటువంటి పక్షిలాగానో మనకి రెక్కలు అస్సలు అవసరం లేదు. నిజమే కదా. కేవలం మనం ఎత్తైతే వంగుతామో అంతే పైకి వెళ్తూ ఉంటామని అస్సలు మర్చిపోకండి. గుర్తుంచుకోండి, నువ్వు తెలివిగా జీవించడం అంటే కష్టపడకుండా చక్కగా ఆలోచించి సరైన నిర్ణయాలను నువ్వు తీసుకుంటూ అర్థవంతంగా నువ్వు ముందుకు సాగిపోవాలి. నువ్వు తెలివిగా జీవించాలి అంటే కొన్ని ముఖ్యమైన అలవాట్లు, కొన్ని ముఖ్యమైన పనులు, అలాగే ఆలోచన విధానాలు, ప్రవర్తన శైలి నీకు ఎంతో అవసరమని గుర్తుపెట్టుకోండి. అర్థమైంది కదండి. ఇందులో ముఖ్యంగా మొదటి పని ఏంటి అంటే లక్ష్యం అనేది స్పష్టంగా ఉంచుకోవడం. నువ్వు ఏదైనా సాధించాలంటే నువ్వు ముందుగా నీ గమ్యం ఏంటో నువ్వు గుర్తుపెట్టుకోవాలి, స్పష్టంగా తెలుసుకోవాలి. స్పష్టత లేకుండా ప్రయాణం అనేది నీకు మొదలైంది అంటే మధ్యలోనే నువ్వు మార్గం తప్పే అవకాశం అనేది ఉంటుంది. గుర్తుంచుకోండి, నువ్వు నీ జీవితంలో నీకు ఏం కావాలో, నువ్వు ఏ దిశగా వెళ్ళాలో నిర్ణయించుకోవడం చాలా ముఖ్యం. అర్థమైంది కదండి. ఒక పెద్ద లక్ష్యాన్ని చిన్న చిన్న దశలుగా విభజించుకొని నువ్వు అప్పుడు వాటిని మంచిగా దాటుకుంటూ ముందుకు సాగిపో. ఇక రెండవది ప్రాధాన్యతలను గుర్తించడం. నువ్వు ప్రతిరోజు కూడా మొత్తంగా అన్ని పనులు చేయడం కష్టమే కదా. అందుకే కదా నీకు ఎప్పుడు ఏది అత్యవసరమో, ఏది నీకు నిజమైన విలువనిచ్చేది అని నువ్వు గుర్తుపెట్టుకోవాలి. ఇక అప్పుడే నువ్వు చెయ్యాల్సింది, తరువాత చేయవచ్చేది, అసలు చెయ్యాల్సిన అవసరం లేనిది అని ఇలా 3 భాగాలుగా నువ్వు విభజించుకోవాలి. ఇక ముఖ్యమైన పనులన్నింటినీ కూడా ముందుగా నువ్వు ఈ క్షణమే పూర్తి చెయ్యి. జీవితాన్ని సులభతరం చేస్తుంది. అర్థమైంది కదండి. ఇక మూడవది వ్యవస్థను కలిగి ఉండడం. జీవితంలో ఎంత ప్రతిభ ఉన్నా సరే, ఎంత బుద్ధిమంతులైనా సరే, వ్యవస్థ అనేది లేకపోతే విజయాన్ని అందుకోవడం చాలా కష్టం. ఆలోచించు. సరైన ప్రణాళిక లేకపోతే నువ్వు చేసే ప్రతి పని కూడా గందరగోళంగా మారుతుంది. నిజమే కదండి. క్రమబద్ధత, నియమ నిబంధనలను, అలానే సమర్థవంతమైన విధానాలతో జీవితం అనేది ఆనందంగా ముందుకు సాగాలి. అసలు ఎందుకని వ్యవస్థ అవసరం? ఒక్క క్షణం మీరు ఊహించండి. ఒక నిర్దిష్ట లక్ష్యం అనేది మీకు ఏదీ కూడా లేకుండా మీరు ప్రయాణాన్ని మొదలు పెడితే
అక్కడ మిమ్మల్ని మీరు ఎక్కడికి తీసుకెళ్తారు ఆలోచించండి, మీకే తెలుస్తుంది. అలానే అదేవిధంగా ఒక చక్కటి వ్యవస్థ లేకపోయినా సరే జీవితం అనేది గందరగోళంగా అయిపోతుంది. గుర్తుపెట్టుకోండి, వ్యవస్థ అనేది మనకు మార్గదర్శకంగా ఉండే ఒక కాంతి పదం. ఇక ఇది ఏ కాలంలో సమయాన్ని నీకు మంచిగా ఆదా చేస్తుంది, ఇక పనులను ఎంతగానో సులభతరం చేస్తుంది, ఇక మనల్ని విజయానికి చేరువ చేస్తుంది. అసలు వ్యవస్థను ఎలా ఏర్పాటు చేసుకోవాలి, ముందుగా తదుపరి రోజు ఏం చెయ్యాలి, ఇవన్నీ కూడా ముందే నువ్వు నిర్ణయం తీసుకోవాలి. ఉదయాన్నే ఏం చెయ్యాలి అనేది ఆ సమయానికే నువ్వు అనుకోవడం కన్నా రాత్రివేళ ముందు రోజే ప్రణాళికలను సిద్ధం చేసుకోవడం నీకు ఎంతో మంచిది. ఇక రెండవది, నీ పనులన్నింటినీ నీ పనుల ప్రాధాన్యతల వారీగా వర్గీకరించటం. అత్యవసరమైన పనులకు ముందుగా మీరు పూర్తి చేసిన తరువాత తక్కువ ప్రాముఖ్యత కలిగిన వాటిని తరువాత చేయండి. ఇక మూడవది బాగా గుర్తుపెట్టుకోండి, జాబితాలను ఉపయోగించండి. మనసు అన్నింటినీ కూడా గుర్తు చేసుకోవడం అసలు సాధ్యం కాని పని కదా. కాబట్టి మీకు అత్యవసరమైన ముఖ్యమైన పనులను లిఖితపూర్వకంగా రాసి పెట్టుకోవడం చాలా ముఖ్యం. అది ఉత్తమమైన పద్ధతి. ఇక నాలుగవది, నిరంతరం మెరుగుపరుచుకునే విధానం. వ్యవస్థని నువ్వు రూపొందించుకోవటం. ఒక విధానం నువ్వు పాటించేటప్పుడు అది ఎంత ప్రయోజనకరంగా ఉందో సమీక్షించుకోండి. అసలు అవసరమైతే మార్పులు చేసి మరింత మెరుగుపరుచుకోండి. అర్థమవుతుంది కదా. అలాగే అసలు వ్యవస్థ అనేది మీ విజయానికి ఏ విధంగా తోడ్పడుతుంది? ఒక్కసారి సరైన విధానం అనేది అలవర్చుకుంటే ఆ మార్గంలో నువ్వు నడవడం సహజంగా మారుతుంది. అప్పుడు మనం ఒక్కో చిన్న విజయాన్ని సాధిస్తూ ముందుకు సాగగలం. నిజమే కదండి. ఇక అలాగే వ్యర్థ సమయాన్ని పూర్తిగా తగ్గించి చక్కటి సమయ నిర్వహణతో మన పనులపై పూర్తి నియంత్రణను మనం పొందగలం. మనలో గందరగోళాన్ని మొత్తం తొలగించి శాంతియుతమైన మన సిద్ధితికి ఏర్పరచుకోవాలి. అసలు ఇక్కడ క్రమబద్ధత అంటే స్వేచ్ఛను నువ్వు కోల్పోవడం కాదు, నిజంగా నువ్వు స్వేచ్ఛను పొందడమే. మీ పని విధానం సరిగ్గా ఉంటే మిగిలిన పూర్తి సమయాన్ని నువ్వు ఆనందంగా ఉపయోగించుకోవచ్చు. అర్థమైంది కదండి. వ్యర్థమైన పనులు, ఒత్తిళ్ళు, గందరగోళాలు అన్నీ కూడా పూర్తిగా తగ్గిపోతాయి. అందుకే జీవితంలో నువ్వు ముందుకు వెళ్ళాలనుకుంటే ఒక నిబంధన బద్ధమైన వ్యవస్థ నువ్వు నిర్మించుకో. చక్కటి పద్ధతులు అన్నీ అలవాటు చేసుకో. నీ విజయానికి నీ ప్రయాణాన్ని సుగమనం చేసుకో. తక్కువగా బాగా చేయడం అనేది అనేక మంది కూడా విజయాన్ని కఠినంగా శ్రమించడంలో చూస్తుంటారు. ఎంత ఎక్కువ పని చేసినా సరే ఫలితం అనేది అక్కడ లేకపోతే ఆ శ్రమ అనేది వ్యర్థమవుతుంది కదా. అందుకే కష్టపడడమే కాక సరిగ్గా తెలివిగా పనిచేయడం నేర్చుకో. ఇది ఎంత అవసరం. తెలివిగా పనిచేయడం అనేది ఎలాంటి పని అయినా సరే అతి తక్కువ సమయంలోనే తక్కువ శ్రమతో ఎక్కువ ఫలితాలను పొందే విధంగా చేయాలి. పనిచేసే విధానం అనేది ఎప్పుడూ కూడా ఫలితాలను నిర్ణయిస్తుంది. ఒక పనిని నువ్వు చేయడానికి 2 మార్గాలుంటాయి. అందులో మొదటిది సాధారణంగా నువ్వు కష్టపడుతూ ఎక్కువ సమయం అనేది తీసుకొని ఎక్కువ శక్తిని ఖర్చు చేస్తూ పనిచేయడం. ఇక రెండవది తెలివిగా నువ్వు వ్యూహం సిద్ధం చేసుకుని సమర్థతతో తక్కువ సమయంలోనే అద్భుతమైన ఫలితాలను నువ్వు అందించగలిగేలా పనిచేయటం. అర్థమైంది కదండి. వేడుక పనులను తగ్గించుకోవడం ద్వారా సమయాన్ని నువ్వు ఆదా చేసుకోవచ్చు. కాబట్టి ముందుగా ప్రణాళికలను సిద్ధం చేసుకుని సరళతరం చేసే మార్గాలను నువ్వు అన్వేషించాలి. అనవసరమైన పనుల వల్ల శ్రమ అనేది వృధా కాకుండా నువ్వు చూసుకోవాలి. జాగ్రత్త పడండి. ఏ కాలంలో అనేక పనులు నువ్వు చేయడం కంటే ఒక్కొక్క పనిని పూర్తిగా ఒకదాని తరువాత మరొకటి చేయడం నీకు ఎంతో మేలు చేస్తుంది. అంతేకాదు అవసరమైన పనులను పూర్తి స్థాయిలో నువ్వు చేసే విధంగా ఆలోచించాలి. ముందుగా సరైన ప్రణాళికలను వేసుకుని అందుబాటులో ఉన్న సౌకర్యాలను నువ్వు ఉపయోగించుకుంటే తక్కువ శ్రమతో మెరుగైన ఫలితాలను నువ్వు సాధించవచ్చు. అర్థమైంది కదండి. ఇక 5వది క్రమశిక్షణను నేర్చుకోండి.
మీకు ఉపయోగపడే పనులను నువ్వు చేయడంలో ఖచ్చితంగా ఉండాలి. ప్రోత్సాహం లేనప్పటికీ కూడా మీ పని మీద మీరు దృష్టి పెట్టండి. చిన్న చిన్న అలవాట్లతో క్రమశిక్షణను పెంపొందించండి. ఇక 6వది, నేర్చుకోవడం అస్సలు ఆపకండి. ఎప్పుడూ కూడా కొత్త కొత్త విషయాలను తెలుసుకోవడానికి ఆసక్తిగా ఉండాలి. విజేతలు నిరంతరం కూడా చదువుతూనే ఉంటారు, శోధిస్తారు, కొత్త మార్గాలను వెతుకుతారు. ప్రపంచం మారుతుంది. ఎంతకాలమని మీరు కూడా అలానే ఉంటారు? మీరు కూడా మారండి. కొత్త కొత్త నైపుణ్యాలను అభ్యసించండి, వాటిని ఉపయోగించండి. ఇక 7వది, ఆరోగ్యాన్ని ముఖ్యంగా చూడండి. మీరు ఎంత తెలివిగా ఉన్నా సరే ఆరోగ్యం అనేది సరిగా లేకపోతే మీరు ఏ ఒక్క పని కూడా చేయలేరు కదా. కాబట్టి మంచి ఆహారం తీసుకోండి, రోజు కాయాకల్పం చేయండి, సరేనా? అలాగే సరైన నిద్ర తీసుకోండి. అసలు నువ్వు గుర్తుపెట్టుకో, ఆరోగ్యం ఉంటేనే కదా నువ్వు మంచి ఆలోచనలు చేయగలవు, ఎక్కువ పనిని కూడా చేయగలవు. అర్థమైంది కదండి? అలాగే ఇక 8వది, మనిషిని ప్రశాంతంగా ఉంచుకోవాలి. అసలు నిజమైన తెలివి అంటే ప్రశాంతమైన మనసుని నువ్వు కలిగి ఉండడం, ఆందోళన, ఒత్తిడిని నువ్వు తగ్గించుకోవడం, మెదడుకి విశ్రాంతినివ్వడం, ధ్యానం, యోగా, సాధన వంటి మార్గాలను నువ్వు ప్రయత్నించి ఆరోగ్యకరమైన విశ్రాంతి విధానాలను జాగ్రత్తగా నేర్చుకోవడం. నిజమే కదండి? ఇక 9వది, ధనాన్ని తెలివిగా వాడండి, సంరక్షించండి. మీరు తెలుసుకోండి, పెట్టుబడులు పెట్టడం అలవాటు చేసుకోవాలి. తక్కువ ఖర్చుతో ఎక్కువ పొందే మార్గాలను కనుగొనండి. అలానే మీరు సంపాదన పెంచుకునే అవకాశాలను జాగ్రత్తగా వెతకండి. అసలు మీకు సంపద అంటే పొదుపు, అలానే పెట్టుబడి. అర్థమైంది కదండి? ఇక 10వది, విజేతలతో నడవండి. మీరు ఎవరితో ఉంటారో అలానే మారుతారు కూడా. విజేతలతో నువ్వు కలిసినప్పుడే కదా నువ్వు కూడా విజయాలను ఒకటి తరువాత మరొకటి సాధించగలవు. మంచి బుద్ధిమంతులతో ఉండి వాళ్ళతో కూడా చేరి నేర్చుకోవాలి. జీవితాన్ని జాగ్రత్తగా గమనించండి, గొప్ప రచనలను మంచిగా చదవండి. ఇక 11వది, ధైర్యంగా ముందుకు సాగండి. విజయాన్ని నువ్వు సాధించాలంటే సాహసం అనేది ఖచ్చితంగా అవసరం. నువ్వు భయపడితే అవకాశాలను పూర్తిగా కోల్పోతావు. కొత్త అవకాశాలను స్వీకరించండి. అసలు ప్రయత్నించకుండానే ఓడిపోయేలా మాత్రం ఎప్పుడూ చేయకండి. ఏదైనా సరే సాధించాలంటే ముందుగా ముందడుగు వెయ్యాలి. అర్థమైంది కదండి? ఇక 12, సమయాన్ని సద్వినియోగం చేసుకోండి. రోజులో ఉన్న 24 గంటలు అందరికీ కూడా ఒకే విధంగా ఉంటాయి. కానీ కొన్ని గంటల్లోనే అద్భుతాలు సృష్టించే వాళ్ళు ఎందుకుంటారు? కారణం ఏంటి? వాళ్ళు సమయాన్ని సరిగ్గా యాజమాన్యం చేసుకోవడం. నిజమే కదండి? అనవసరమైన పనులను తగ్గించడం, అవసరమైన వాటి కోసం మాత్రమే సమయాన్ని వెగ్గించడం, ఇది విజయానికి మార్గం. ఇక 13, మంచితనాన్ని అలవాటు చేసుకోవడం. ఈ లోకంలో తెలివిగా బ్రతకడం అంటే మిగతా వారికి సహాయపడడంలో కూడా నువ్వు ముందు ఉండడం. మంచి వ్యక్తిత్వం కలిగిన వాళ్ళు ఎక్కువ మంది మిత్రులని సంపాదించుకుంటూ ఉంటారు. ఇక మంచి మంచి సంబంధాలు జీవితాన్ని మరింత అందంగా మారుస్తాయి. గుర్తుంచుకోండి. ఇక 14, నీ మార్పులని నువ్వు స్వీకరించడం. ప్రపంచం అనేది ఎప్పటికప్పుడు మారిపోతూనే ఉంటుంది. మార్పులను నువ్వు ఖచ్చితంగా అంగీకరించాలి. కొత్త ధనాన్ని నువ్వు స్వీకరించాల్సిందే. పాత పద్ధతులకే నువ్వు పూర్తిగా కట్టుబడి ఉంటే ఎంతగానో నువ్వు నష్టపోవాల్సి ఉంటుంది. కాబట్టి కొత్త మార్గాలను అన్వేషిస్తూ ఉండు. అర్థమైంది కదండి? ఇక 15, అయితే ప్రియమైన పనులను పెంచుకోండి. మీరు ఉద్యోగం, వ్యాపారం మాత్రమే కాదు, మనసుకి ఆనందాన్ని ఇచ్చే పనులను కూడా మీరు అలవాటు చేసుకోవాలి. ఇవి ఎంతో అవసరం. సంగీతం రాయడం, అలానే బొమ్మలు గీయడం, చిత్రీకరణ, మీకు నచ్చిన కళలను, మీకు తోచింది ఏదైనా సరే మెరుగుపరుచుకోవడం ద్వారా సంతోషంగా ఉండగలరు. ఇక 16, ప్రతికూల ఆలోచనలన్నింటినీ తొలగించండి. మీరు అనుకున్నదంతా కూడా సాధ్యమే, కానీ ముందుగా మిమ్మల్ని మీరు నమ్మాలి. ప్రతిదీ కూడా అసాధ్యం అనే వారిని దూరం పెట్టండి. సమస్యలు అనేటివి వస్తూ ఉంటాయి, పోతూ ఉంటాయి, కానీ వాటిని అధిగమించగల శక్తి కూడా నీలోనే ఉంది. గుర్తుపెట్టుకో. ఇక 17, మీ మాట తీరును మెరుగుపరుచుకోండి. మంచి ఆలోచన ఉంటేనే ఇక్కడ సరిపోదు, దాన్ని ఇతరులకు సమర్థవంతంగా చెప్పగలగాలి. ఇక
అసలు మంచి సంబంధాలు ఏర్పరచుకోవడానికి, ఉద్యోగంలో నువ్వు పైకి ఎదగడానికి నీ మాట తీరనేది కూడా చాలా అవసరం. నిజమే కదండి. ఇక 18, సహనాన్ని కలిగి ఉండడం. వేగంగా నువ్వు ఆశించకుండా సిరి సంపద విజయం అనేది అన్నీ క్రమంగా వస్తాయి. అయితే కష్టసాధ్యమైన పనులు వెంటనే ఎప్పుడూ కూడా ఫలితాన్ని ఇవ్వవని గుర్తుపెట్టుకోవాలి. క్రమశిక్షణతో పాటు సహనం కూడా ఎంతో అవసరం. నిజమే కదండి. అర్థమైంది కదా. ఇక 19, తప్పుల నుండి నేర్చుకోండి. తప్పు చేయడం అనేది తప్పు కాదు, కానీ ఒకే తప్పుని పునరావృతం చేయడం మాత్రం అది ముమ్మాటికి మీ తప్పే కదా. తప్పులు మీకు బలమైన పాఠాలు నేర్పుతాయి. వాటిని మీరు మెరుగుదలకు మార్గంగా ఉపయోగించుకోండి. ఇక చివరగా 20, ఆనందంగా జీవించండి. ఇంత అన్నీ తెలుసుకున్నాక కూడా జీవితాన్ని మీరు ఆనందంగా గడపలేకపోతే ఏం లాభం చెప్పండి. చిన్న చిన్న సంతోషాలను మంచిగా ఆస్వాదించండి. మిగతా వాళ్ళని సంతోషపెట్టండి. మీరు సంతోషంగా ఉంటేనే కదా మీ జీవితం అనేది అర్థవంతమవుతుంది. అర్థమైంది కదండి. మనసుకి ఆనందం అనేది లేకపోతే ఎంతటి విజయాలు సాధించినా సరే అవి అర్థహీనమే అని గుర్తుపెట్టుకోండి. జీవితం అనేది అనుభవించడానికి, ఆస్వాదించడానికి, కానీ చాలామంది వ్యక్తులు ఆనందాన్ని ఎక్కడెక్కడో వెతుకుతూ ఉంటారు. ఎంత విచిత్రమో చూడు. ధనం వస్తే పేరు ప్రఖ్యాతులు పెరిగే సంతోషం అనేది దొరుకుతుంది అని చాలామంది అనుకుంటుంటారు. కానీ అసలు సిసలైన ఆనందం ఎక్కడుంది అంటే, దాన్ని ఎలా పొందాలో మీరు తెలుసుకుంటే జీవితం అనేది మరింత పరిపూర్ణంగా మారుతుంది. ఆనందాన్ని బాహ్య ప్రపంచంలో కాదు, మనలోనే వెతకాలి. అసలు కొందరు వ్యక్తులు ఆనందాన్ని ఇతర చేతుల్లో పెట్టి వేచి చూస్తూ ఉంటారు. ఆయన నన్ను గౌరవిస్తేనే నాకు సంతోషం, ఇతను ఈ విధంగా ప్రవర్తిస్తేనే నాకు ఆనందం, నేను సహాయంగా ఉండగలను. ఇలా ఇతరులు ప్రవర్తనపై మీరు ఆధారపడితే ఎప్పుడూ కూడా సంతోషం అనేది దొరకదు. అసలు నిజమైన ఆనందం మన లోపనే ఉంటుంది అని ఈ విధంగా మీరు గుర్తుపెట్టుకోండి. మనం ఎలా ఆలోచిస్తున్నామో, జీవితాన్ని ఎలా స్వీకరిస్తున్నామో కేవలం దాని మీదే మన ఆనందం అనేది ఆధారపడి ఉంటుంది. అర్థమవుతుంది కదండి. చిన్న విషయాల్లో సంతోషాన్ని కనుగొనండి. మంచి పాట వినడం, అలానే చల్లటి గాలి తాకడం, ఓ పేద బాలుణ్ణి చిరునవ్వుతో పలకరించండి. ఇవన్నీ కూడా మనకి చిన్న చిన్న సంతోషాలని ఇస్తాయి కదా. ఆలోచించండి. కానీ మనం వాటిని గమనించకుండా పెద్ద విషయాలకే పరిమితమైపోతూ ఉంటాం. జీవితంలోని ఆనందం చిన్న చిన్న క్షణాలను ఆస్వాదించడంలోనే ఉంటుంది. గుర్తుపెట్టుకోండి. ప్రతికూల ఆలోచనలను తగ్గించండి. నాకు అసలు ఇది సాధ్యం కాదు, నాకు ఎప్పుడూ మంచి జరగదు, ఇవన్నీ కూడా కేవలం మన సొంత ఆలోచనలే. కాబట్టి ఇలాంటి ఆలోచనలను మనం ఆనందాన్ని పూర్తిగా శాశ్వతంగా నాశనం చేసేస్తాయి. కాబట్టి ఈ విధంగా ఆలోచించొద్దు. ప్రతికూల ఆలోచనలకు బదులుగా నేను ప్రయత్నిస్తే ఏదైనా సరే సాధిస్తాను, విజయాన్ని చేరుకుంటాను అని, నా జీవితం ఎంతో విలువైనది, ఇలాంటి మాటలతో మనల్ని మనం ప్రోత్సహించుకోవాలి. అప్పుడే విజయం అనేది మనల్ని చేరుకుంటుంది. పొరపాటున కూడా ఇతరులతో పోల్చుకోవడం మానేయండి. అతనికి అంత ధనం ఉంది కానీ నాకెందుకు ఇలా ఉంది, ఆమె జీవితంలో అన్నీ బాగున్నాయి కానీ నా జీవితంలో ఎందుకు ఇంత అవస్థ, ఇన్ని కష్టాలు ఎందుకు? ఇవన్నీ కూడా మన ఆనందాన్ని దూరం చేసే ప్రమాదకరమైన ఆలోచనలు. ఇవన్నీ ఆలోచిస్తే నిజమే కదండి. ప్రతి ఒక్కరికి వారి సొంత ప్రయాణం అంటూ ఒకటి ఉంటుంది. ఎవరిని పోల్చుకోకుండా మన ప్రయాణాన్ని మనం సంతోషంగా ఆస్వాదించాలి. కృతజ్ఞతలను అలవాటు చేసుకోండి. మనకు ఏమీ లేకపోయినా సరే ఏదో ఒకటి ఖచ్చితంగా ఉంటుంది. ఆరోగ్యం, కుటుంబం, మనం నిన్నుగా ప్రేమించే వ్యక్తి, తినడానికి తిండి, నిద్రపోవడానికి ఒక మంచం, ఇవన్నీ కూడా మనకున్నాయి అని అనుకోవడం మన ఆనందాన్ని ఎంతగానో పెంచుతుంది. నిజమే కదండి. ప్రతిరోజు కూడా మనకి ఉన్న మంచి మంచి విషయాలను మనం గుర్తు తెచ్చుకుంటే మనం మరింత సంతోషంగా, ప్రశాంతంగా, ఆనందంగా జీవించడం. మనసుకు నచ్చిన పనులు చేయండి. మనసుకు నచ్చని పని చేస్తూ ప్రతిరోజు కూడా మనం బాధపడుతూ ఉంటే ఆనందం అనేది అస్సలు దొరకదు. అందుకే మనకు నిజంగా నచ్చిన పనులని అవి ఏంటో కనుక్కుని
వాటిని చేయడంలో ఆనందాన్ని పొందాలి. అసలు పని అనేది మనం బ్రతకడానికి ఒక భాగం, కానీ అది మన ఆనందాన్ని దూరం చేసేలా ఉండకూడదు. ఉన్న సంతోషాన్ని రెట్టింపు అయ్యేలా చూడాలి. సంతోషంగా ఉండే వ్యక్తులతో సమయం గడపండి. మన చుట్టూ ఉన్న వ్యక్తుల వల్ల మన ఆలోచన విధానం అనేది ఖచ్చితంగా మారుతుంది. ఎప్పుడూ కూడా ప్రతికూలంగా ఆలోచించే వ్యక్తులతో ఉంటే మనం కూడా అలానే మంచిగా మారిపోతూ ఉంటాం. అందుకే మనల్ని ప్రోత్సహించే సంతోషాన్ని మనం పంచుకునే సానుకూలంగా ఆలోచించే వ్యక్తులతోనే కలిసి ఉండాలి. అర్థమైంది కదండి? కాబట్టి జాగ్రత్తగా ఉండండి. అందరితోనూ నవ్వుతూ మెలగండి. ఇక జీవితం ఎలా మారుతుంది అన్నది మీరే గమనించవచ్చు. సో చూశారు కదండి ఇవాల్టి వీడియో. ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చితే చిన్న లైక్ చేయండి. అలాగే మన ఛానల్ ఎవరైనా స్టార్టింగ్ చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దండి. ఇలాంటి చాణక్య నీతి మరిన్ని మోటివేషనల్ వీడియోస్ మీకు నోటిఫికేషన్ రూపంలో రావాలంటే పక్కనున్న బెల్ సింబల్ని క్లిక్ చేయండి. అలా చేస్తే నేను పెట్టే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ రూపంలో అయితే వచ్చేస్తుంది. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్. రేపటి వీడియోలో చాణక్యులు గారు ఏ మంచి మాటలను, ఏ మంచి సూక్తులను మనకి చెప్పబోతున్నారన్నది మనం రేపటి వీడియోలో అయితే తెలుసుకుందాం.